स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता निधाता धातुरुत्तमः। ॐ स्वयंभूः शम्भु आदित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः। సకల చరాచర సృష్టిని సంభవింపజేసే ప్రభవుణ్ణి ప్రసవించే శక్తి మరి ఏ ప్రాణికి లేదు. భవకారకుడైన సంభవుడు తనంతట తానే జన్మిస్తాడు, ఉదయిస్తాడు, అవతరిస్తాడు. కాబట్టి అతడిని స్వయంభువని ప్రపంచము కీర్తిస్తుంది. ప్రపంచంలో మంచిని పెంచేందుకు స్వయంభువు జన్మిస్తాడు కాబట్టి అతన్ని శంభు అని కూడా అంటారు. మంచి నుండి మంచి కోసం అవతరించే మంచితనమే శంభువులోని సంభవతత్వం. ఈ అవతరణం ప్రతిదినం సూర్యోదయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అధీనమైన దివ్య తేజస్సుతో అర నిమిషం ఆలస్యం కాకుండా అహరహం ఆకాశంలో ఉదయించి అనంత జీవకోటికి ఆలోకం ప్రసాదించే ఆదిత్యుడు సాక్షాత్ విష్ణుస్వరూపుడు. ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. విశాల నేత్రాలతో మారుమూలల్లో కూడా మారుమ్రోగే మహత్తరమైన స్వర సంపదతో ఈ ప్రత్యక్ష దైవం సాక్షాత్కరిస్తాడు. సూర్యోదయం కాగానే సరస్సులోని సరోజాలు విచ్చుకుంటాయి. సంసారంలోని సారాన్ని సంసారులకే పంచిపెట్టి దానిలోని అందాన్ని మాత్రమే తాను గ్రహించే ప్రభునేత్రాలు సరస్సులాగా సరోజాల్లాగా పుష్కరంగా పుష్కలంగా కనిపిస్తాయి. అందువలనే అతడు పుష్కరాక్షుడు. అతని వాక్కు మహాస్వనం, మామూలు నిస్వనం కాదు. ఎవరు ఎలా వినగలిగితే వారికి అలా వినిపించే విలక్షణమైన ధ్వని అతని పద సంపదలో ఉంది. అతనికి ఆద్యంతాలు లేవు, పుట్టలేదు కాబట్టి గిట్టడం అనే ప్రశ్నే లేదు. అసలు ప్రపంచాన్ని సృష్టించిన ధాతకు జనన నిధనాలు లేవు. అతడు అనాది నిధనుడు, సృష్టికర్త కాబట్టి ధాత. సృష్టించిన జీవకోటికి జీవన విధానాన్ని ఏర్పరచడం కూడా అతని యొక్క విధి. ఈ విధి విధానాలు అతన్ని ధాతగా విధాతగా రూపొందించాయి. అతడు ఉత్తమ వర్గానికి చెందిన ధాత. అతని సృష్టికి తిరుగులేదు. అనాది కాలం నుంచి ఇంతమంది ప్రాణులు జన్మిస్తున్నారు. ఒకరిని పోలిన వారు మరొకరు ఎక్కడో కనిపిస్తారు. కానీ ఎవరి తీరు వారిదే, ఒకరు మరొకరు కారు. ఇంతటి వైవిధ్యంతో తన సృష్టిని కొనసాగించగలిగిన మహాశిల్పి ఉత్తమదాత. ఏదో ఒక ఉత్తమ ధాతు బలం వల్లనే ఈ సృష్టి కార్యం సాధ్యమవుతున్నది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.